తప్పుకోండి. ఎస్ఐ గారు జరగండి, వస్తున్నారు. తప్పుకోండి. వెళ్ళమండి. మీకే చెప్పేది వెళ్ళమంటుండే. అశోక్, సార్ డెడ్ బాడీ వివరాలు తెలుసుకున్నారా? కొన్ని తెలిసే సార్. ఇంతకీ ఎవరైతను? బిజినెస్ మ్యాన్ జగన్నాథ్ కి రైట్ హ్యాండ్ సార్. పేరు? చిన్న. అది అసలు పేరేనా? ఏమో తెలీదు సార్. సరే గాని జగన్నాథ్ అంటే ఎవరు? అదే సార్, లలిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. ఇతని మీద కేసులు ఏమైనా ఉన్నాయా? నాకు సరిగ్గా తెలియదు సార్. మ్మ్. సరే, బాడీని పోస్ట్ మార్టం పంపించి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఇతని పేరు చెప్పి డీటెయిల్స్ సేకరించండి. అలాగే సార్. అన్నట్టు ఇక్కడ ఏమైనా మనకు ఎవిడెన్స్ దొరికాయా? లేదు సార్. చాలా ప్లాంట్ గా ఎక్కడో చంపి ఇక్కడ పడేసారు అనిపిస్తోంది సార్. సరే గాని ఆ జగన్నాథ్ రెసిడెన్స్ మన జ్యూరిస్డిక్షన్ లో ఉందా? లేదు సార్, 2 టౌన్ స్టేషన్ ఏరియాలో ఉంది సార్. అవును, ఆ జగన్నాథ్ రైవల్స్ ఎవరున్నారో నీకేమైనా తెలుసా? తెలీదు సార్. నాకు తెలుసు సార్. మధుమతి గ్రూప్ కి జగన్నాథ్కి పడదు. నీకెలా తెలుసు? మా రిలేషన్ ఒకడు మధుమతి గ్రూప్ లో పనిచేస్తున్నాడు సార్. ఆహా, అలాగా. సరే, ఓ పని చేయండి, బాడీని పోస్ట్ మార్టం పంపించి మీరు స్టేషన్కి వచ్చేయండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే ఓకే? సార్. సార్, ఏంటి? మొన్న భార్యాభర్తలు వెళ్తుంటే భర్తను చంపాడే వాడే వీడిని కూడా చంపాడేమోనని అనుమానంగా ఉంది సార్. వాడు చంపడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు సార్? మెంటల్. వాడే కనుక హత్య చేస్తుంటే బాడీని అక్కడే వదిలేసేవాడు. అంతేగాని నానా తెప్పులో పడి బాడీని ఊరి చివరికి తెచ్చేవాడు కాదు. చెప్పించేయండి. ఓకే? ఓకే సార్. ఓకే సార్. ఏయ్ వెళ్ళండి అయ్యా. వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, పదండి. జరగండి. ఆర్డర్ ప్లీజ్. సాఫ్ట్ డ్రింక్స్. ఎనీథింగ్. 2 సాఫ్ట్ డ్రింక్స్. ఓకే మేడం. జానీ, ఇంతవరకు ఎలాగోలా మేనేజ్ చేశాం. ఇక ముందు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏం పర్వాలేదు మేడం, నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. అది కాదు జానీ, నాకెందుకో భయంగా ఉంది. తప్పు చేశావన్న ఫీలింగ్ కలుగుతోంది. తెలుసో తెలియకో ఊబిలో దిగిపోయావు. మళ్ళీ ఒడ్డున పడే మార్గం నువ్వే చూపించాలి. నా మీద నమ్మకం లేదా మేడం? మీరు ఎందుకు ఇలా డీలా పడిపోతున్నారో, ఎందుకు భయపడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. జానీ, ప్లీజ్ హెల్ప్ మీ.